దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా మొత్తం తొలగిస్తూ ఉన్నారు. ప్రక్రియ మనం లైవ్లో ఉండగానే స్టార్ట్ అయింది. ఒకసారి ఆ స్పాట్ చూడండి. స్పాట్లో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక కూల్చివేత ప్రక్రియ. మీరు ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు నాగార్జున ఎన్కన్వెన్షన్ కాదు, ఎన్కన్వెన్షన్ ఆనుకుని ఉన్న మిగిలిన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. సో ఎంటైర్ తమ్మిడికుంట చెరువు బతికి బట్టగడుతుందని, ఒకప్పుడు చూసిన తమ్మిడికుంట చెరువుని మళ్ళీ చూడగలమని అనుకుంటూ ఉన్నారా? ఖచ్చితంగా చూడగలుగుతాం. ఎందుకంటే రంగనాథ్ గారు ఇంతకుముందు అక్కినేని నాగార్జున గారు పట్టా ఉంది అన్నారు కదా. రంగనాథ్ గారు వెళ్ళేసి నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన వచ్చి ఫిర్యాదు చేసి ప్రభుత్వంకి ఇది పట్టా ఉందని చెప్పొచ్చు కదా. ఇలా పెట్టి ప్రజలని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. తమ్మిడికుంట అనేది ఈరోజు అది ఒక సరస్సు. ఎందుకంటే పక్షులు జీవరాశులు ఉండే స్థలాన్ని ఈరోజు కానామెట్టు, మాదాపూరు, కొత్తగూడ వీళ్ళందరూ సాగు చేసుకొని పంట పండించుకునే ఈ ప్రదేశాన్ని ఈరోజు అక్రమంగా అసలు మేమంటున్నాం ప్రజలుగా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. జనం సాక్షిగా, కమ్యూనిస్టు పార్టీగా, సిపిఎం పార్టీగా సహచరులతో కలిసి మేము పోరాటం చేస్తే నిజంగా మమ్మల్ని ఒక హీనులుగా చూసారు మంచి వాళ్ళు. కానీ ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, చట్టం ఎప్పుడైనా పనిచేస్తుంది అని చెప్పేసి ఈరోజు రంగనాథ్ గారు రంగంలో దిగితే ఎలా ఉంటుందో చూపించడం ఈరోజు మాకు చాలా సంతోషకరమైన విషయం. నాగార్జున గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ భార్య గారు ఒక బ్లూ క్రాస్ సొసైటీని చేస్తున్నప్పుడు నదిలో ఉన్నటువంటి జీవరాశులను చంపే అర్హత మీకు ఎక్కడిచ్చిందండి? చేపలు, ఈరోజు పశుపక్షాదులు, లోపల ఉండే చేపలు, నత్తలు ఇలాంటి జీవరాశులను హరించేసి ఈరోజు జీవవైవిధ్యం జరిగినటువంటి హైటెక్ సిటీలో జీవవైవిధ్య సదస్సు, ఎన్నో దేశాల నుంచి వచ్చిన జీవ సదస్సు జరిగినప్పుడు ఇలాంటి చెరువును కాపాడడం రంగనాథ్ గారికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మీరు స్వాగతిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా. ఇప్పటికైనా ఇంకోటి విషయం ఏంటంటే, ఈ తమ్మిడికుంట చెరువు నుంచి వచ్చే పైన ఈదులకుంట నుంచి వచ్చే తమ్మిడికుంటకు గొలుసు కట్టు కాలువ ఉంటుంది. అది కూడా ప్రధానంగా రంగనాథ్ గారికి మేము చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అధికారులు మెయిన్గా రెవెన్యూ అధికారులు, అసలు రెవెన్యూ అధికారులు తీసేయాలి. రెవెన్యూ అధికారులు డిపార్ట్మెంటే తీసేయాలి. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే సహకరించిర్రో రంగనాథ్ గారు ఇమ్మీడియట్లీ వాళ్ళపైన ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ వేసి వాళ్ళు కఠినంగా శిక్షించాలి. రంగనాథ్ గారు దిగితే అధికారులకు ఇది పడాలి. అది పడితే తప్ప ఈరోజు సక్రమంగా పనిచేయరు. లేదో ఏదో చిన్నోడు తెలుసో తెలియక ఒక గుడిసేస్తే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం దిగుతుంది. ఇలాంటి ఇంత కళ్ళకు బట్ట బయలుగట్టు కనబడుతున్నట్టు ఎన్కన్వెన్షన్ని ఒక్క అధికారి ముట్టలేకపోయాడండి. 10 సంవత్సరాల పోరాటం అండి మాది. మేము ఎన్ని పోరాటాలు చేస్తే ఈరోజు మాకు ఈ ప్రతిఫలం దక్కింది. జనం కోసం కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మేము వెళ్తే మమ్మల్ని ఈగలాగా చూశారండి అధికారులు. కానీ అబ్బా వీళ్ళకేం పని లేదు కమ్యూనిస్టులకి, జనం కోసం కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా చిన్న చూపు చూసిన వాళ్ళకు ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. చట్టంలో ఎవరైనా ఎంత తోడైనా శిక్ష పడాల్సిందే. క్రిమినల్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏదైతే బిజినెస్ చేసిండో దాన్ని కూడా ప్రభుత్వం రాబట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, నాగార్జున ఆయన వివరణ ఆయన ఇచ్చుకుంటాడు. సరే, నాదంతా కరెక్టే అని అంటాడు. ఓకే, ఆయన సినిమా హీరో కాబట్టి ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, డైరెక్ట్గా ఏదో ఒక రచయిత స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ని యాస్టీజ్గా పోస్ట్ చేస్తాడులే. కానీ సరే, ఇదంతా వదిలేద్దాం. నేనేది నాగార్జున కన్వెన్షనే కాకుండా దాని పక్కన ఆక్రమించిన మిగిలిన కట్టడాలు కూల్చివేత ప్రక్రియ సాగుతుంది. ఒకసారి మీరు లైవ్లో చూడండి. ఇదొక మంచి స్టెప్ అండి. మనం లైవ్లో ఉండగానే జరుగుతోంది. కేవలం నాగార్జున కన్వెన్షన్ మాత్రమే కూల్చి వెళ్ళిపోతారేమో అనుకున్నాం. ఎంటైర్ చెరువును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అంటారేమో మాది పట్టా భూమి, మాది అన్యాయంగా కూల్చుతున్నారు అని. సో ఈ కూల్చివేతలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీ కృష్ణ గారు? అశోక్ గారు, ఆ షెడ్డు వెనుకున్న దాగున్న ఆంతర్యం ఏంటిది తెలుసా అండి? ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి ఐటీ కారిడార్లు, హాస్టల్స్, హోటల్స్ వీటన్నిటికీ నీటి సరఫరా చేయడం కోసం అక్రంగా బోర్లు వేసి నీళ్లు నింపుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళ బాగోతాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. అవి వెనుక షెడ్లు అనుకుంటున్నారండి? వెనుకని నీటిని బోర్లు వేసి కోట్ల రూపాయలు దండుకునే యంత్రాంగం ఉందండి. దాని రేకుల వెనుక ఉన్న ఆంతర్యం. ఆ రోడ్డు చూసారా మీరు? ఇంతకుముందు తమ్మిడికుంట నుంచి ఎన్కన్వెన్షన్ ఒక రోడ్డు ఉందా? ఆ రోడ్డు ఏందండి వెహికల్ వెళ్ళడానికి. మేము కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లైవ్లో బోర్లు వేస్తే ఇది బోరు, దీనిపైన చర్య తీసుకోండి అంటే ఒక్క అధికారి వచ్చి చూసిన పాపాన లేదండి. ఇది కూడా పెద్ద
ఒక కోట్ల దంద జరిగింది ఇన్ని సంవత్సరాలుగా. అది కదా వాటర్ ట్యాంకులు కనపడుతున్నాయి. ఇది అక్కడ బోర్లు వేసి అంటే ఆల్రెడీ చెరువు ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. ఇక్కడ 24 అవర్స్ మనకు ఎండాకాలం వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ వాటర్ ఉండదండి. ఐటీ క్యారిడార్లో కానీ హాస్టల్లో కానీ ఈ నీటిని కోట్ల రూపాయలు దండుకొని పెద్ద పెద్ద వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడం కోసం ఇలాంటి ట్యాంకర్లు నింపుకొని దందాలు చేస్తున్నారండి. ఇప్పుడు అక్కడికి అలాంటి మీరు చెప్పిన నీళ్ళ వ్యాపారం కావచ్చు, ఆ షెడ్లు వేయటం కావచ్చు, ఆక్రమించడం కావచ్చు, నేను లేకపోతే మీరు లేకపోతే చందు యాదవ్ గారు మనం చేయగలమా నిజంగా? పొలిటికల్ లీడర్ల సపోర్ట్ లేకుండా చేయలేరు. అంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ రాజకీయ నాయకులు ఉంటుంటారు, ఖచ్చితంగా ఉంటారు, అధికారుల సపోర్ట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా. మేమనేది ఏంటంటే ఆ అధికారులు తొత్తుగా ఇప్పుడు ఎవడైతే కుక్కలకు బిస్కెట్ వేస్తే కుక్క విశ్వాసం చూపిస్తుంది అన్నట్టు అధికారులకు ఏదైనా లాబింగ్ చేసిన తర్వాత అధికారులు ఎందుకు వస్తారండి? మేము కంప్లైంట్లు ఇచ్చుడే సరిపోయింది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం మేమైతే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకొని పెద్దగా భవనంతులు ఇలాంటి అక్రమాలు చేయడానికి వాళ్ళకి ఇంకో ఆస్కారం దొరుకుతుంది. ల్యాండ్ ఓనర్స్ కూడా వేరే, వాటర్ బిజినెస్ చేసే వాళ్ళు వేరు ఉన్నారు, వాటర్ ల్యాండ్స్ ఓనర్స్ వేరే ఉన్నారు. అదే టోటల్గా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ సపోర్ట్. పొలిటికల్ లీడర్ల సాయం లేకుండా మీరు నేను వెళ్ళైతే అక్కడ అలాంటి దమ్ము ఆ ధైర్యం ఉండదు మనకి కదా.